ఎంత దగ్గరగా అమ్మవారిని చూస్తుంటే నా 2 కళ్ళు సరిపోవట్లేదు మామ. ఇవి అమ్మవారి యొక్క పాదాలు. అమ్మవారి గర్భగుడిలోకైతే పంపించారు. లేకపోతే రూ. 100 కోడైతే రూ. 50. కుక్కలు బాగా కడుగుతున్నావు. నువ్వేంది ఉలుపులు బాగా కోసేస్తున్నావు. కుండప్పరో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. సో ఫ్రెండ్స్, కాండ్రకుట అనే గ్రామానికి అయితే వచ్చామా. పరిచయం అక్కర్లేని ఒక చిన్న గ్రామం. అంటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటది. కాండ్రకుట అనగా మనకి గుర్తొచ్చేది ఇక్కడ స్వయంభుగా వెలిచేటువంటి నూకలమ్మ అమ్మవారు టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. అంటే ఇక్కడ వాళ్ళు గ్రామ దేవతగా పూజిస్తారు. అలాగే ఇక్కడ కొత్త అమావాస్య నాడు జరిగేటువంటి జాతర నెల రోజుల పాటు జరుగుద్ది. ముఖ్యంగా మనకి ఆషాఢ మాసం, పాల్గొన మాసం నాడు జరిగేటువంటి పూజలతో పాటు జాతర అనేది జరుపుతారు. ఈ నెల రోజుల పాటు జరిగే జాతర మామూలుగా ఉండదు. చాలా మంది ఆదివారం నాడు లేదా మంగళవారం నాడు వచ్చి తమ కోరికలు తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లిస్తారు. ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని లోపల తోటలోకి వెళ్లి నైవేద్యం పెట్టుకుంటారు. దర్శనానికి అయితే ఫ్రీ దర్శనంతో పాటు రూ. 10, రూ. 30, రూ. 100 ఇలా 3 లైన్లు అయితే ఉన్నాయి. అలాగే కొబ్బరికాయలు, అట్టుబళ్ళు, చీరలు గుడి ముందు దొరికితేమాట. ఇటుపక్క ఫ్రీ దర్శనం, అలాగే రూ. 10 టికెట్ గుడి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఒకప్పుడు ఈ టికెట్ అయితే రూ. 2 ఉండేది, ఇప్పుడైతే రూ. 10 చేస్తారు. సో మేమైతే ఫ్రీ దర్శనం అయితే వెళ్ళిపోయాం. ఎందుకంటే ఈ రోజు మంగళవారం ఖాళీగా ఉంది కాబట్టి. అదే ఆదివారం వస్తే కనుక అసలు ఖాళీ ఉండదు. రూ. 50 టికెట్ కి రూ. 100 టికెట్ కి అయితే వెళ్ళండి, బెటర్ గా ఉంటది. రూ. 100 టికెట్ అయితే అమ్మవారి గర్భగుడిలోకి అయితే వెళ్ళొచ్చు. మేము ప్రీ దర్శనంకి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అమ్మవారి గర్భగుడిలోకి అయితే పంపించారు. సో యాక్చువల్ గా ఈ గర్భగుడిలో పంపించారంటే రూ. 100 టికెట్ ఖాళీగా ఉంది కాబట్టి మాకు ఆ అదృష్టం దొరికింది. ఇలా లోపలికి వెళ్లి అమ్మవారి పాదాలను ముట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా నాతో పాటు అమ్మవారిని దర్శించుకోండి. ఎంత దగ్గరగా అమ్మవారిని చూస్తుంటే నా 2 కళ్ళు సరిపోవట్లేదు మామ. ఐఎమ్ సో హ్యాపీ. ఇవి అమ్మవారి యొక్క పాదాలు. మొత్తానికైతే దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్ గా మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఫ్యామిలీతో వస్తాం. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత తోటలోకి వెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని అలాగే ఇక్కడ ఉన్న తీర్థం చూసుకుని తిరిగి సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఇదే విధంగా మీరు ఎవరైనా వస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ చుట్టూ ఉన్న టెంపుల్ ఒకసారి చూద్దాం ఎలా ఉందో ఏంటన్నది. అమ్మవారి ప్రసాదంగా ఇక్కడ పులిహార పొట్లాలు అలాగే రవ్వ లడ్డు ఈ 2 కూడా లభిస్తాయి. గుడి లోపల కూడా అమ్మవారి యొక్క చీరలు కూడా దొరుకుతాయి. ఇక్కడ గుళ్ళో అమ్మవారికి అయితే మేకల్ని, పోతుల్ని అలాగే కోడుల్ని కూడా అమ్మవారికి సమర్పిస్తారు. మేక పోతే రూ. 100, కోడైతే రూ. 50. ఇంకా దర్శనం అయిపోయింది. ఇంకా మా వాళ్ళకైతే ఫొటోస్ అని పిచ్చి కదా, అందుకే చిన్న సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇక మేమైతే తోటలోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం తోటలోకి అనమాట. తోటలోకి వెళ్ళి వంట కార్యక్రమం అన్ని కూడా చేసుకుందాం. మీకు కనిపిస్తుందిగా మొత్తం ఇదంతా కూడా తోట అనమాట. తోటలోకి వెళ్ళి వంట కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుందాం. తోట కూడా చాలా బాగా ప్రశాంతంగా చల్లగా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడే మనకి దర్శనం అయితే అయింది. దర్శనం చాలా బాగా జరిగింది. ఇది ఒక కొబ్బరి తోట, చాలా ప్రశాంతంగా ఉంది కదా తోట అన్నది. రెడీ చేస్తున్నారు. ఇక మా వాళ్ళు వంట కార్యక్రమం స్టార్ట్ చేశారు. కుక్కలు బాగా కడుగుతున్నావు. నువ్వేంది ఉలుపులు బాగా కోసేస్తున్నావు. ఒకరేమో చికెన్ కడిగేస్తున్నారు, ఒకరేమో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసేస్తున్నారు, మరొకరేమో వంట చేస్తున్నారు. కలిపి స్లోగా కలిపి. ఏమదే బాబు, నువ్వు భయ వెళ్ళిపోతున్నావు అంతే. సూపర్. చూసారా, ఇప్పటి నుంచే వంట అది నేర్చేసుకుంటుంది. వంట చేసేస్తుంది పిల్ల. ఓ ఏంటివి ఇటుకలు తయారు చేసి బాగా కాల్చి పక్కనైతే ఆరేస్తున్నారు. ఈ లోపల మా వంట అది అయిపోయింది, ఇంకా తినేయడమే.
హలో గాయ్స్, ఇది మల్లేష్ విహారీ చూసారుగా. వాళ్ళ కూతురు ఏం చేస్తుంది? ఏయ్! కుండపరో ఇదే మల్లేష్ విహారీ, అందరూ చూడండి. తినడం కూడా అయిపోయింది, సర్దేసి ఆటోలో కూర్చుని బయలుదేరిపోతాం. అబ్బా మళ్ళీ సెల్ఫీలు. ఇలా అందరూ కలవాలంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా సంవత్సరం ఒకసారి కలుస్తాం. ఇలాంటి జ్ఞాపకాలు బెలు గుర్తుండిపోతాయి కదా. ఇలా తీర్థంలోకి వచ్చి తీర్థంలో ఏ ఉన్నాయో ఒక లుక్ వేద్దామా. ఇలా కాండగొట్ట చూసి వచ్చే దారిలో పెద్దపురం మన్నం తల్లి గుడికి అయితే వెళ్ళాం. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ ఆషాఢ మాసంలో జరిగే ఉత్సవాలు మామూలుగా ఉండవు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి.